హాయ్ ఫ్రెండ్స్, 48 లాస్ ఆఫ్ పవర్ పార్ట్ 2 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 11th లా, లర్న్ టు కీప్ పీపుల్ డిపెండ్ ఆన్ యూ. అందరికీ అన్నీ నేర్పివ్వకండి, మీ అవసరం ఉన్నట్టు క్రియేట్ చేసుకోండి. కొన్ని ట్రిక్స్ మీ దగ్గర ఉంచుకోండి, అందరికీ అన్నీ నేర్పివ్వకండి. అలా చేస్తే వాళ్ళు మిమ్మల్ని పక్కకి నెట్టి పైకి వెళ్ళిపోతారు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకోవాలి. 12th లా, యూజ్ సెలెక్టివ్ ఆనెస్ట్లీ అండ్ జెనరోసిటీ టు డిజర్వ్ యువర్ విక్టిమ్. నిజాయితీగా నమ్మకంగా ఉండడం వల్ల మీ శత్రువుని మీరు దెబ్బతీయచ్చు. మీరు నిజాయితీ వ్యక్తి అని అవతల వాళ్ళు నమ్మినప్పుడు మీరు చేసే పని ఇంకా సులభంగా చేయవచ్చు. మన శత్రువు మీద గెలవాలంటే వాళ్ళతో నమ్మకంగా ప్రవర్తించాలి. అప్పుడే వారిపై మనం చాలా సులభంగా విజయం సాధించగలం. ఎంత పెద్ద శత్రువైనా సరే ఒక గిఫ్ట్తో వాళ్ళని వలలో వేయచ్చు. ఎంత పెద్ద శత్రువైనా ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే వద్దు అని అనలేడు. మనం వాళ్ళకి కానుకలు ఇస్తూ మనం మంచివారని నమ్మకంగా ఉంటున్నామని వాళ్ళను నమ్మేలా చేసి వాళ్ళని ఈజీగా మోసం చేయవచ్చు. ఈ లా కేవలం శత్రువుల మీద గెలవడానికే. మనం ఏదన్నా స్వీకరించే ముందు మనం మొదటివ్వాలి, లేకపోతే చాలా ప్రమాదానికి గురవుతాం. మనం ఏదో ప్లాన్ చేస్తున్నామని వాళ్ళకి ముందే తెలుస్తుంది. 13th లా, వెన్ ఆస్కింగ్ ఫర్ ఏ హెల్ప్ అపీల్ టు పీపుల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, నెవర్ టు దేర్ మెర్సీ ఆర్ గ్రాటిట్యూడ్. ఒకరి నుండి సహాయం కోరినప్పుడు వాళ్ళ పట్ల దయ, కృతజ్ఞత భావంతో చూడకూడదు. చాలామంది మనుషులు స్వార్థపరులు. వాళ్ళ స్వార్థం సంతృప్తి పడేలా చూడాలి. అప్పుడే వాళ్ళు ఇంకా బాగా పని చేయగలరు. 14th లా, పోజ్ యాజ్ ఎ ఫ్రెండ్, వర్క్ యాజ్ ఎ స్పై. మీరు దేనిలోనైనా విజయం సాధించాలనుకుంటే మీ ప్రత్యర్థుల పైన ఒక కన్ను వేసి ఉంచండి. మన సెన్సిటివ్ సీక్రెట్స్ ఎవరికి చెప్పొద్దు. ఎంత వీలైతే అంత వేరే వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకుంటూ ఉండాలి. ఎమోషనల్గానైనా వాళ్ళని మనం గెలవగలం. 15th లా, క్రష్ యువర్ ఎనిమీ టోటల్లీ. చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలని అంటారు. అందుకే ఈ ఫార్ములా పుట్టింది, క్రష్ యువర్ ఎనిమీ టోటల్లీ. మీ శత్రువుని మీరు దెబ్బతీయాలన్నప్పుడు వాళ్ళని పూర్తిగా దెబ్బతీయండి. లేకపోతే వారు ప్రతీకారం పేరుతో మీ మీదికి మళ్ళీ రెట్టింపుతో వస్తారు. అప్పుడు మీకే ప్రమాదం. 16th లా, యూజ్ ఆప్షన్స్ టు ఇంక్రీజ్ రెస్పెక్ట్ అండ్ హానర్. ఎక్కడ పడితే అక్కడ దొరికే వస్తువు ధర ఎప్పుడు తగ్గుతూనే ఉంటుంది. అరుదుగా దొరికే వస్తువు విలువ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అలాగే మనకి కావలసిన వాళ్ళ దగ్గర మనం ఎంత తక్కువ కనబడితే మన మీద ఎక్కువ రెస్పెక్ట్ పెరుగుతుంది. ఒక వస్తువైనా మనిషి అయినా అవి వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. అవి దూరం అవుతేనే వాటి వాల్యూ తెలుస్తుంది. అలాగే మీ మీద ప్రేమ, గౌరవం పెరగాలనుకుంటే మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. 17th లా, కీప్ అదర్ ఇన్ సస్పెన్స్ టెర్రర్, కల్టివేట్ అన్ ఎయిర్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ. మీరు నెక్స్ట్ వేసే స్టెప్ గురించి ఎవ్వరికీ చెప్పకుండా జాగ్రత్తగా ఉంచుకోండి. జనాలు ఎప్పుడు కారణాలు, అర్థాలు వెతుకుతూ ఉంటారు. వాటిపై వ్యతిరేకత చూపిస్తారు. 18th లా, డు నాట్ బిల్డ్ ఫోర్ట్రెసెస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, ఐసోలేషన్ ఇస్ డేంజరస్. ఎప్పుడు నలుగురితో ఉండాలి, ఒంటరిగా ఎప్పుడు ఉండకూడదు. మంచి వాళ్ళతో ఉండడం వల్ల మీకు కూడా అన్ని మంచి విషయాలు అలవర్చుకుంటారు, మంచి మంచి పనులు నేర్చుకుంటారు. శత్రువుల నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా మన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఈజీగా పరిష్కరించుకోవచ్చు. మనతో ఉన్నారని గొడవలకు కూడా భయపడతారు. 19th లా, know who you are dealing with, do not offend the wrong person. ఈ ప్రపంచంలో చాలా రకాల మనుషులు ఉంటారు. వాళ్ళు మీరు వేసే ట్రిక్లకి పడరని తెలుసుకోండి. మన శత్రువు ఎలాంటి వాడో ఫస్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. తెలివైన వారిని చాలా జాగ్రత్తగా ఓడించాలి. మనిషిని బట్టి మన ప్లాన్ మారుతూ ఉండాలి, లేకపోతే మనం ఓడిపోతాం. తప్పు చేయని వారిపై తప్పు నిందలు వేయొద్దు. అలా చేస్తే మనకే ప్రమాదం. కొందరిని డబ్బు చూసి, కొందరిని ప్రాణభయం చూసి బెదిరించవచ్చు, మన దారికి తీసుకురావచ్చు. కానీ అందరూ అలా ఉంటారని అనుకోకండి. 20th లా, డు నాట్ కమిట్ విత్ ఎనీవన్. ఇద్దరు వ్యక్తులు వచ్చి న్యాయం కావాలన్నప్పుడు
తొందరపడి ఒకరి పక్షాన నిలబడకండి. అది మొత్తం పూర్తిగా విని ఇద్దరికీ సమానం న్యాయం కలిగేటట్టు తీర్పివ్వండి. మిమ్మల్ని పొగడ్తలతో కానుకలతో కంట్రోల్ చేద్దామని చూస్తూ ఉంటారు. దేనికి లొంగకండి. మిగిలింది పార్ట్ 3లో తెలుసుకుందాం. ఈ లాస్ మెయిన్లీ శత్రువులని గెలవడానికే.